das war's dann. Good evening everyone once again. ఎవరైతే స్నాక్స్ తీసుకుంటున్నారో for the ones who are actually taking snacks, please make sure you again use the dustbins or the covers, house order kodiga, because parents, I request parents to take care of their kids. If at all after their food, please make sure that the paper plates or whatever you have. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము జర్మనీలో సంక్రాంతి సంబరాలకు వచ్చామన్నమాట. తెలుగు వెలుగు అనే ఈవెంట్ కండక్ట్ చేశారు. సో మాకైతే ఇది మేము రిజిస్టర్ చేసుకుంటే ఈచ్ పర్సన్ €5 అనమాట. సో మాకు ఇవి ఇచ్చారు, టోకన్స్ ఇచ్చారు. సో వీటితో స్నాక్స్ ఇవన్నీ ఫ్రీ అనమాట. డిన్నర్ కావాలంటే ఎక్స్ట్రా €5 పే చేసుకోవాలి. సో ఈ రోజు ఈ ఈవెంట్ లో ఏమేమి జరుగుతాయో నేను మీకు చూపిస్తాను. సో చూసే ముందు నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ ని. నా పేరు మయూరి. అండ్ వీడియోని కంటిన్యూ చేద్దాం. Thank you, Shrishmita. All right, good evening everyone. I request everyone to please. సంక్రాంతి ప్రాధాన్యతను మనకు ఇక్కడ ఎలా చేసుకుంటాము ఏంటి అనేది మనకి బొమ్మల రూపంలో వీళ్ళు చూపించారనమాట. మనం పొంగల్ ఎలా పెడతాము ఏంటి అండ్ ముగ్గు లోపల గొబ్బెమ్మలు చాలా బాగున్నాయి, చాలా మంచిగా డెకరేట్ చేశారు. అండ్ పక్కనే మనకి ఇక్కడ చూడండి గొబ్బెమ్మలాగా చిన్న ముగ్గులో పెట్టారనమాట. ఇవన్నీ ఇండియా నుంచి వచ్చిన చెరుగ్గళ్ళు అంటండి. అండ్ ఇక్కడ బొమ్మలు కొలువు అనమాట. చిన్న చిన్న బొమ్మలు చాలా బాగున్నాయి అనమాట. చాలా అందంగా డెకరేట్ చేశారు వీళ్ళు. ఫుడ్ స్టాల్స్ పెట్టున్నారనమాట. అన్నీ మన ట్రెడిషన్ వంటలు ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. కేక్ ఒకటి పెట్టున్నారు మఫిన్స్ టైప్లో. అండ్ ముందుకెళ్తే అరిసెలు, అలాగే పానీపూరి కూడా ఉంది. చూడండి అరిసెలు, పానీపూరి అండ్ బజ్జీలు, సెకినాలు, మురుకులు, బొబ్బట్లు, సో సున్నుండలు కూడా ఉన్నాయండి. అండ్ రసమలాయి, డబల్ కా మీఠా ఇవన్నీ ఉన్నాయన్నమాట. అల్పుడెన్ని విద్యలు అభ్యసించిన గాని కరుడుగాడు హీన జనుండె గాని పరిమళముల మోయ గాతమము గజమౌని. ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలందరూ పద్యాలతో మొదలు పెట్టారనమాట. ఇక్కడ అందరూ మనకి వేమన పద్యాలే చెప్పారండి. చాలా బాగా చెప్పారు పిల్లలు. ప్రోగ్రామ్ చూస్తూ ఇక్కడ ఉన్న సంక్రాంతి వంటలన్నీ మనం కూడా ఆస్వాదించాలి కదా. అందుకని మా వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు తీసుకొచ్చుకోవడానికి. సో పానీపూరి, సమోసా, సో ఇవన్నీ తీసుకొచ్చారనమాట. సో అన్నిటి ఈ ఈవెంట్ చూస్తూ తింటూ సో ఒక చిన్న అనౌన్స్మెంట్ అగైన్ మీ అందరికీ అక్కడ కనిపిస్తుంది ఆల్రెడీ స్నాక్ స్టాల్. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఉండే వాళ్ళందరికీ భోగిపళ్ళు పోస్తున్నారనమాట. 8 years లోపల పిల్లలందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వమని చెప్పారు. సో ఇక్కడ వీళ్ళందరికీ భోగిపళ్ళు పోస్తున్నారనమాట, బొట్టు పెట్టి ఆరతి ఇచ్చేసి. మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము, మన పసి బాలలకు భోగి పండ్లు పోయుదాము, శశిముఖులార రారే, శశిముఖులార రారే. ఈ బాలలకు నేడు పండ్లు పోయుదాము. झनक झनक तोरी बाजे पायलिया प्रीत के गीत सुनाए. ఇక్కడైతే దేవరా మూవీకి సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారనమాట.
అండ్ వీళ్ళందరూ కమిటీ మెంబర్స్ అనమాట. సో థ్యాంక్స్ చెప్తున్నారు. అలాగే ఇప్పుడు చిన్నపిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందన్నమాట. చాలా ముద్దుగా ఉన్నారు పిల్లలందరూ. ఇక్కడ ఒక అబ్బాయి చూడండి రైతు బిడ్డలాగా నాగేలి అని కొడవలు చేతిలో పట్టుకొని వచ్చాడనమాట. ఆస్ట్రోనామికల్ చేంజ్, ఆకాశంలో స్పేస్లో ఏం జరుగుతుంది ఈరోజు మకర సంక్రాంతి లేదా 14th and 15th జరుపుకోవడానికి? వాట్ ఈస్ ద రీజన్? బేసికల్లీ, టెక్నికల్లీ, లాజికల్లీ, ప్రాక్టికల్లీ తెలియదు నాకు. టీమ్కి మైనస్ పాయింట్స్. అండ్ సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు కదా. సో చూడండి ఇక్కడ ముగ్గులు పోటీ అనమాట. సో వీళ్ళందరూ పేపర్స్ మీద స్కెచెస్తో వేస్తున్నారు ముగ్గులు. అండ్ మనమైతే గొబ్బెమ్మలు పెట్టేసాము. అండ్ ఇక్కడ డిన్నర్కి వెళ్ళి తీసుకున్నాం అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు టైము 7 అవుతుంది. సో డిన్నర్ చేసేసి ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే బయలుదేరదామనేసి డిసైడ్ అయ్యాము. అండ్ ఇక్కడ అందరూ డాన్స్ వేస్తున్నారండి. గొబ్బెళ్ళో సాంగ్కి డాన్స్ వేస్తున్నారనమాట. సో చూసారు కదా జర్మనీలో సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయో. ఇది తెలుగు వెలుగు ఈవెంట్ అండి. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో జరుగుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.